వస్త్ర వ్యాపారంలోనే గాక రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార రంగాల్లో అనతికాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. రాజకీయంలోనూ వ్యాపారాల్లాగే కలిసి వస్తుందనుకున్నాడు. నాకో విజన్ ఉంది. నేను అడుగు వేస్తే పరమపద సోపానమే అన్న ధీమా. వ్యాపారంలో రాజు, రాజకీయంలో కూడా రారాజే అనుకున్నాడు. ఆ మేరకు తన వంతు ప్రయత్నం కూడా చేశాడు. కాలం కలిసి రాలేదు. ప్లాన్ బెడిసి కొట్టింది. ఓటమి కోరల్లో చిక్కుకున్నాడు. ఎదురులేని విజయాలను స్వంతం చేసుకున్న ఆ నేత ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడట. అనారోగ్యం పేరిట కార్యకర్తల వద్ద 6 నెలలు సెలవు తీసుకున్న సదర్ సీఈఓ మూన్నాళ్లకే తిరిగి వచ్చిన నియోజకవర్గం ముఖం చూడలేదు. కొద్ది కాలం రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకుంటున్నాడన్న టాక్ కార్యకర్తల్లో ప్రచారం జరిగింది. అయితే విజన్ ఉందంటున్న ఆ సీఈఓ మౌనం వెనుక అంతర్గతంగా పక్కా వ్యూహం ఉందంటున్నారు మరికొందరు. మడు బంగారం ఉన్న మాసం అధికారం లేకపోతే విలువ లేదన్న ఆలోచనలో అధికారం కోసం ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నాడు? వస్త్ర వ్యాపారంలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున నాగర్ కర్నూలు శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014-19లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించి మంత్రినవుతానంటూ కలలు కూడా కన్నాడు. అయితే కలలు కల్లలయ్యాయి. ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన వేయని వేషం లేదు, ఎత్తుగడా లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగినట్లుగానే జరిగిన అభివృద్ధిని భూతద్దంలో చూపి ఇదంతా అల్లావుద్దీన్ అద్భుత దీపంతో నేనే సాధించానంటూ ఊదరగొట్టాడు. ఎన్నికల ముందు నుండే వివిధ రకాల ప్రచారం ప్రారంభించాడు. ఉచిత వివాహాలన్నాడు. రైతునంటూ హలం పట్టి పొలం దున్నాడు. నేను ఓ కాలంలో ఇలాంటి అన్నమే తిన్నానంటూ వ్యవసాయ కూలీలతో కలిసి సద్దిమూట తిన్నాడు. కుల వృత్తుల దుకాణాలకు వెళ్లి చికెన్ కొట్టాడు, ఇస్త్రీ చేశాడు, కూరగాయలు అమ్మాడు. నాకు ఓనాడు తిన తిండి లేదు, కట్టబట్ట లేదు, చెల్లి పెండ్లికి డబ్బులు లేవంటూ కుటుంబ కథా చిత్రం నడిపించాడు. ఆస్తులు అమ్మి ఇల్లు కట్టిస్తానన్నాడు. చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తానన్నాడు. చివరికి ఎన్నికల సభలో కంటితడి కూడా పెట్టాడు. ఎన్నికల ప్రచార సభల్లో తెర ముందు చూపించిన నటనా చాతుర్యం పనిచేయలే. పోలీస్ అధికారుల అండదండలతో చేసిన అరాచకాలు, బహిరంగంగా పంచిన డబ్బు ఏదీ ఓట్ల రూపంలో ఎన్నికల్లో గట్టెక్కించలే. ఓటమి తర్వాత కార్యకర్తల సమావేశంలో అపజయం అన్నది ఎరగని నాకు ఈ పరిస్థితి ఏర్పడిందంటూ కంటతడి పెట్టాడు. తాను ట్రస్ట్ ద్వారా ప్రారంభించిన ఉచిత భోజన క్యాంటీన్లోనే అందరికీ అన్నం వడ్డించి తాను తిన్నాడు. అనారోగ్యం పేరిట 6 నెలలు తాను రాను, మీరు నాకు ఫోన్లు చేయవద్దంటూ అందరి వద్ద తాజా మాజీ సీఈఓ సెలవు తీసుకుని నిష్క్రమించాడు. దాదాపు నెల రోజులకు పైగా ఎవరికీ అందుబాటులో లేని మాజీ మర్రి జనార్దన్ రెడ్డి మౌనంగా కార్యకర్తలను అయోమయంలో ఉంచి తాను మాత్రం అధికారం కోసం రాజకీయ వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. ఆయన మరికొద్ది నెలల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన మల్కాజిగిరి లేదా మహబూబ్నగర్ ఎంపీ టికెట్ పైరవీలో ఉన్నట్లు టాక్. కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలిచిన సెంటిమెంట్తో అక్కడి నుండి పోటీ చేయాలని లేదా ఉమ్మడి జిల్లా వాసిగా జనరల్ సీట్ అయిన మహబూబ్నగర్ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎక్కువ శాతం మహబూబ్నగర్ నుండే బీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.